హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో బియ్య పిండి వడియాలు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి మనం నీళ్లు తీసుకోవాలి. 5 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాము. ఐదు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఈ లోపల మనం పిండి కలుపుకోవాలి. ఈ కప్పు తోటి ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటాము. మనం మిల్లు కాడ పట్టించుకొచ్చుకున్న పిండి ఈ విధంగా తీసుకోవాలి. ఒక కప్పు పిండికి 6 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. 5 కప్పులు తీసుకొని బాగా మరిగించుకుంటాము. ఒక కప్పు నీళ్ళు పోసుకొని పిండి కలిపేసుకున్నాము. ఈ విధంగా కలుపుకోవాలి. గడ్డలు ఏమి లేకుండా కలుపుకోవాలి. నీళ్ళు ఈ విధంగా తెరలుతూ ఉండాలి. ఈ విధంగా తెరలేటప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా పొడి బియ్య పిండి, ఇది పోసి కలుపుకోవాలి. కలుపుకుంటానే ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టద్ది. ఈ విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత మనం మిరపకాయలు దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా కారం, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా చిక్కంగా వచ్చేటప్పుడే ముందుగా మనం సబ్బియ్యం ఉడికించి పెట్టుకొని దీంట్లో పోసేసుకుంటే ఇరిగిపోకుండా బాగా తెల్లంగా వస్తాయి ఈ వడియాలు. మనం పక్కన ఉడికించుకున్నాము. ఈ విధంగా చిక్కంగా ఉడికించి పెట్టుకోవాలి. ఇవి కూడా దీంట్లో పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం పోసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ సరిపోతుంది, లేకపోతే కసిం అయితే తెల్లేము. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఒక పెద్ద టిఫినీలోకి తీసుకోవాలి. ఇది మనం పైకి మిద్ది మీదకి ఎత్తుకొని పోవాలి, అంటే డాబా మీదకి తీసుకెళ్ళాలి. డాబా మీదకి అయితే తెచ్చాము. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. పైన బరడు కట్టినట్టు ఉంటుంది, రాకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక క్లాత్ తడుపుకొని పరుచుకొని దాని మీద ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం ఈ విధంగానే వేసుకోవాలి. అన్ని ఈ విధంగా ఎండినవి, ఒక్క రోజుకే ఎండిపోయినాయి. ఇప్పుడు ఒక పక్క తడుపుకొని తీసుకోవాలి. ఇట్లా తిరగేసుకోవాలి. ఒక పక్క నుంచి ఈ విధంగా తీసుకోవాలి. చూడు ఎంత బాగా వచ్చినాయో. మనం క్లాత్ మీద ఎండేసుకున్నాం కదా, ఎండ తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆరబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ తీసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ముందుగా మనం చేసుకున్న వడియాలు ఉన్నాయి కదా, బాగా ఆరిపోయి అవి ఆయిల్లో వేసేసుకోవాలి. బియ్యం వడియాలు ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఎంత టేస్టీగా ఉంటాయి, చేసుకోండి. ఈ విధంగా ఆయిల్లో వేసి వేపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బియ్యం వడియాలు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.